లాంగ్ వీకెండ్ బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి. సో అన్న వాళ్ళతో ట్రిప్కి వచ్చేసా కార్న్వాల్. సో ఇక్కడైతే చేపల్ పోర్ట్ బీచ్ దగ్గర ఉన్న ప్రజెంట్. లుక్, చిన్నపిల్లలు ఎంత మంచిగా ఆడుకుంటారు. ఆల్సో డాగ్స్ అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నాయి తెలుసా. నేను కూడా లిటరలీ అక్కడికి వెళ్ళాను ఫోటో దిగుదామని చెప్పేసి. జస్ట్ ఒక 10 meters డిస్టెన్స్లో ఇంకంతే వాటర్ మొత్తం వచ్చేసి నా షూస్ మొత్తం వెట్ అయిపోయింది. మొత్తం లోపలికి వెళ్ళిపోయేది వాటర్ అంతా. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ వేరే షూస్ వేసుకొని మళ్ళీ ఇంకా వేరే స్పాట్కి వెళ్ళాలి తిరగడానికి. బట్ ఇట్స్ రియలీ ఎ గుడ్ టైం అనుకోవాలి రావటం. వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, మరీ అంత చల్లగా లేదు. చూడు చూడు ఆడుకుంటున్నాయి, వేవ్స్ వస్తున్నాయి, నేను వెనక్కి వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఇంకా బీచ్ పక్కనే ఇలా కేవ్స్ లాగా ఉంది. చూడండి బీచ్ వ్యూలోనే ఇలా పెద్ద పెద్ద మౌంటైన్ లాగా ఉండేసి ఇలా కేవ్స్ లాగా ఉన్నాయి. సరే కేవ్ ఏమో చెప్పేసి ఇక్కడికి వచ్చా చూద్దామని చెప్పి. ఇక్కడ చిన్న నదియే పారుతుంది, బట్ నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో నేను ఒక సాహసం చేయబోతున్నాను ఇప్పుడు ప్రజెంట్. జస్ట్ మా హస్బెండ్ కోసం, అంటే మా హస్బెండ్ వేరే వాళ్ళకి ఫోటోలు తీసి దాంట్లో బిజీగా ఉన్నాడు. కొంచెం సీ దగ్గరికి వెళ్ళి నేను తన కోసం ఐ లవ్ యూ అని రాస్తున్నా. యూజువలీ నిరంజన్ కదా, ఐ లవ్ యూ ఎన్ అని రాసా. యూజువలీ నేను తనని హనీ అని పిలుస్తా కాబట్టి ఐ లవ్ యూ హనీ అని రాస్తా. కుక్కు పిల్ల వచ్చి చెడబట్టేసింది, చాలా జలసీగా ఉన్నట్టుంది. మా హబ్బీని పిలిచాను చూపిద్దామని చెప్పేసి. నీకోసం ఏం రాసాను, ఐ లవ్ యూ ఎన్ఎన్ హనీ అని రాసానా. జర్మన్ షెపర్డ్ వచ్చి మొత్తం అక్కడ తొక్కేసింది, జెలసీగా ఫీల్ అయినట్టుంది నేను నీ గురించి రాసాని. సో మేము వచ్చినప్పుడు ఈ మార్నింగ్ ఈ బీచ్ మొత్తం ఎంత శాండీగా, అప్పుడే వాటర్ వచ్చి ఫ్రెష్గా ఈ ఫుట్ ప్రింట్స్ అన్ని కడిగేసినట్టుండే. ఇప్పుడు చూడు మళ్ళీ మెసప్ అయింది. ఎనీవేస్ నా షూస్ కూడా మొత్తం నానిపోయి తెల్ల షూస్ కాస్త నల్ల షూస్గా తయారయ్యాయని చెప్పేసి నేను కూడా ఇలా ఆడుకుంటున్నా. అప్పుడు ఒక డాగ్ నా దగ్గరకు వచ్చింది, ఫుల్ భయం వేసింది మళ్ళీ. అంటే నాకు డాగ్స్ ఏం భయం లేదు, బట్ ఇక్కడ డాగ్స్ ఎలా ఉంటాయో తెలీదు. సో ఇంకా ఈ కేవ్స్ ఉన్న స్పాట్లోనే పెబుల్స్ వెతుకుతున్నాం, ఎందుకంటే పెబుల్స్ మస్తు ఉంటాయి. మా ఆయనకు ఒకటి దొరికింది మంచి పెబుల్, వెరీ నైస్. ఎక్కువ పెబుల్స్ తీసుకున్నా కూడా ఫైన్ వేస్తారంట, అది ఫన్నీ థింగ్. ఇక్కడ ఫౌండ్ అనదర్ పెబుల్ ఆల్సో, రియలీ ప్రిటీ వన్స్. లండన్ బోరో మార్కెట్లో అయితే ఈ మసిల్స్ అండ్ రైస్కి పెద్ద లైనే ఉంటుంది. డియర్ పీపుల్, ఇక్కడికి వచ్చేసి ఇదే తినేసేయండి తినేవాళ్ళు. నేనైతే తిన్నామ్మా, నాకు సీ ఫుడ్ అంటే అస్సలు నచ్చదు. ఇచ్చుడు చిన్న శంఖం ఉంది, ఏ మస్తు క్యూట్ ఉంది. ఓ మై గాడ్ ఎంత ఉంది చూడు. ఇంకొకటి శంఖం కూడా ఉంది ఇక్కడ, ఇక్కడ చాలా క్యూట్గా ఉంది. బట్ ఏంటో ఎట్లా తింటారో నాకు అర్థం కాదు. దీనికైతే ఎంత డిమాండ్ ఉంటుంది తెలుసా, పెద్ద లైన్ ఉంటుంది. సో గాయ్స్ సెకండ్ బీచ్కి వచ్చాము, ఇది న్యూక్వీ బీచ్. ఇక్కడ ఫుట్బాల్ కొన్నాము, అందరం మస్తు ఆడుకుంటున్నాం. మా 3 brothers, మా ఆయన, నేను ఫుట్బాల్ లిటరలీ హీస్ టైర్డ్ ఆఫ్టర్ ప్లేయింగ్ ఫర్ 15 minutes. మేమైతే ఇంకా ఎనర్జెటిక్గా ఆడుతున్నాం. అసలు క్రేజీ వేవ్స్ తెలుసా. వీళ్ళందరూ ఒక్క పాటిగా ఆ వేవ్స్ చాలా పెద్దగా వచ్చేస్తే మొత్తం మునిగిపోయారు. సో నేను ఫుట్బాల్ గేమ్ ఆడటం వదిలేసి వచ్చి రికార్డ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను రికార్డింగ్. అక్కడ చూడండి జనాలు మొత్తం అంటే లైక్ ఆల్మోస్ట్ వాటర్లో మునిగిపోతున్నారు. సర్ఫింగ్ ఏం చేస్తున్నారో తెలియదు కానీ మునిగిపోతున్నారు. చాలా విండీగా ఉంది, బట్ వెదర్ అయితే మేనేజబుల్, మరీ అంత కోల్డ్గా లేదు. ఇట్స్ రియలీ గుడ్ వెదర్, జస్ట్ విండీగా ఉంది, అదే ప్రాబ్లం.
డాల్ఫిన్స్ లా ఏరుతున్నారు లిటరలీ వీళ్ళైతే సర్ఫింగ్ పీపుల్. ఈవెన్ ఇక్కడ స్ట్రీట్స్ కూడా ఎంత మంచిగా ఉన్నాయో తెలుసా, చిన్న చిన్న క్యూట్ హౌసెస్. సో ఒక అన్నయ్య అయితే ఫుట్బాల్ తీసిచ్చాడు, ఇంకొక అన్నయ్య ఈ అన్నయ్య ఐస్ క్రీమ్ కొనిస్తున్నాడు నాకు ఎప్పుడు. సో ఇక్కడ కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉంది, అంటే జనాల ట్రాఫిక్, బట్ ఇట్స్ ఓకే. మా అన్నయ్య అయితే రెడీగా ఉన్నాడు కొనియడానికి. థ్యాంక్ యూ అన్నయ్య. ఇచ్చాడు. కార్న్వాల్లో రూబీస్ది చాలా ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్, ఫ్లేవర్స్ కూడా చాలా ఉన్నాయి. సో అమేజింగ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అసలు కార్నిష్ ఐస్ క్రీమ్ తినాలని నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండే. సో ఫైనలీ కార్న్వాల్కి వచ్చాక ఈ డ్రీమ్ కూడా నెరవేరబోతుంది. సో నేను డిసైడ్ అవుతున్నా, చూస్తున్నా. ఫ్లేవర్స్ అన్నీ చాలా ఉన్నాయి. డెఫినెట్గా బెస్ట్ ఐస్ క్రీమ్ చూస్ చేసుకోవాలి. రాస్బెర్రీ అండ్ వైట్ చాకో చిప్ చూస్ చేసుకున్నాను. రాస్బెర్రీ అండ్ వైట్ చాకో చిప్ తీసుకున్నాను.